డివిఎస్ గారు వాస్తవానికి టార్గెట్ రాజశేఖర్ బాబు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. దాదాపు ఇప్పటిదాకా ఒక 23 మందిని జైల్లో పెట్టారు. చెంచల్ కూడా జైలుకి పంపించారు. ఇప్పటికి విచారణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పిఎన్ కూడా విచారిస్తున్న కేఎన్ఆర్ని. ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో డిఎస్సికి సంబంధించి కానీ లేదా సాయికృష్ణ కావచ్చు, లేదంటే అమరావతికి సంబంధించి. సో మొత్తానికి వీటన్నిటికీ ప్రతిదానికి వ్యూహం వేస్తున్నాడు, బెడ్స్ కొడుతుంది, వ్యూహం వేస్తున్నాడు, బెడ్స్ కొడుతుంది. సో మొత్తానికి శాంతి భద్రతలు విఘాతం కలిగిద్దాం అనుకుంటే దాంట్లో అయినా సార్ సక్సెస్ అయ్యాడా లేదా అంటే ఏం చెప్తారు? టార్గెట్ రాజశేఖర్ బాబు ఏం కర్మ, టార్గెట్ ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్, లేకపోతే టార్గెట్ నవీన్ ఈడీ డైరెక్టర్ చేస్తే పోలా. ఇప్పుడు రాజశేఖర్ బాబు దేవుంది అయిపోయింది, ఇంకా ఆయన పని అయిపోయింది. డాక్యుమెంట్స్, ఫైల్స్, తన ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి ఇచ్చాడు? ఈడీకి ఇచ్చేసాడు. ఇంకా రాజశేఖర్ బాబుని టార్గెట్ చేస్తే మనకేం వచ్చింది? చేయాల్సింది ఎవరిని? ఇప్పుడు ఈడీ డైరెక్టర్ని పెడతాడా? ఇప్పుడు ఏది సాయికృష్ణ ఎన్కౌంటర్ కేసులో, లేకపోతే సిబిఐ డైరెక్టర్ని పెడతాడా? మళ్ళీ కేసులు పెట్టించుకోవడానికి సిబిఐ సిద్ధంగా ఉందా? లేదు ఈడీ కూడా జగన్తో కేసులు పెట్టించుకుంటుందా? అంటే ఇవాళ ఈడీ 3 అరెస్ట్ చేసింది. మీరు గమనించినట్లయితే గత నెల రోజుల పరిణామాలు. కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిఏ, అతని ఇంటిపై దాడులు, లేకపోతే మొత్తం అతని యొక్క బినామీ ఆస్తులు, అతని బినామీలు అన్నీ పట్టుబడి విచారించి, కార్ల షోరూమ్, లేకపోతే పెట్రోల్ బంక్, విశాఖపట్నంలో 500 కోట్లు, తిరుపతిలో 500 కోట్లు, అమరావతిలో 500 కోట్లు, అక్కడో 10 ఎకరాలు, ఇక్కడో 10 ఎకరాలు, బెంగళూరులో భూములు. అసలు ఇవాళ పిఏ కేఎన్ఆర్ విచారణ 1500 కోట్ల ఆస్తులు బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక 1 వీక్ బ్యాక్ ఎవరు అరెస్ట్ చేసింది? ఈడీ కారుమూరి సునీల్. అదేదో సగం ముక్క దొరికింది, నోటు, ఆఫ్ కరెన్సీ నోట్, ఏదో హవాలా అతను దొరికిన నేపథ్యంలో అది 195 కోట్ల స్కాము. అది కాస్త అతన్ని జైల్లో పెట్టారు. ఆ జైల్లోనే ఈడీ ఇప్పటికీ 2 అరెస్ట్ చేసి పెట్టింది. చెంచల్ కూడా, ఎవరు, కేశిరెడ్డి రాజు అక్కడే ఉన్నాడు, లేకపోతే వాసుదేవరెడ్డి అక్కడే ఉన్నాడు, కారుమూరి సునీల్. అంటే 3 అరెస్ట్ చేయటం ఏంటి ఈడీ 3 వారాల్లో? ఇక నెక్స్ట్ వారం జగన్మోహన్ రెడ్డి, రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు. ఆయన పిలుస్తున్నారు విచారణకి. విచారణకు పిలిచిన వెంటనే 2 రోజుల్లో, 3 రోజుల్లో, 1 రోజు విచారిస్తారు. సేమ్ అదే అప్పుడు కూడా జరిగింది. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. అదే జరుగుద్దనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సమస్య, బ్రేక్ లా, బ్రేక్ ఆర్డర్, బ్రేక్ ద లా అండ్ ఆర్డర్. తిరుపతిలో అయినా సరే, అమరావతిలో అయినా సరే, విశాఖపట్నంలో అయినా సరే, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి రెడీ. ఏది అసలు కుట్రల మీద కుట్రలకి ఆయన మామూలుగా చేయటం లేదు కదా తిరుపతిలో. లేకపోతే ఇక్కడ చలో మూలాపేట, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, వాళ్ళందరూ చంద్రబాబు నీకు ఉత్తరాంధ్ర మీద కన్సర్న్ లేదా? ఉత్తరాంధ్ర నీ కంటికి కనపడదా? రెచ్చగొట్టడం. ఇక్కడ రాయలసీమలో ఏది లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి సీమ డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతిలో పంపిస్తున్నారని అక్కడ మళ్ళీ రెచ్చగొట్టడం. ఇప్పుడు ఇది తాజాగా నిన్న ఏది అమరావతిలో. అరే కరెక్ట్గా మీరు చూసినట్లయితే ఒక 10 రోజుల క్రితం అమరావతి అదే భూములు ఇవ్వని రైతులు వాళ్ళంతా ఒక 10 మందినో, ఒక 10 మందినో పిలిపించుకున్నాడు ఇంటికి. ఇవాళ యలహంకలో ఉండి వీళ్ళందరినీ అక్కడ దాడికి పంపటం. అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేకపోతే పేర్ని నాని, దేవినేని నెహ్రూ, పేర్ని కృష్ణమూర్తి ఆత్మలు మాత్రం ఇవాళ క్షోభించాయబ్బా. ఇవాళ కొడుకుల మీద కోడిగుడ్లు చూసి తరిమి కొట్టడం చూసి అవినాష్ని, లేకపోతే పేర్ని నానిని ఇవాళ తండ్రులు, అరే రాజధానిలో మా ప్రాంతంలో మా వారసులకి గతి పట్టిందా అని చెప్పి అటు నెహ్రూ ఆత్మ, ఇటు కృష్ణమూర్తి గారి ఆత్మ ఘోషించడం ఖాయం. అంటే అక్కడికి వెళ్ళి అసలు ఏదో అమరావతి మీద అసలు వీళ్ళు ఏ రకంగా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు? కౌలు ఇచ్చావా? 3 ఏళ్ళు కౌలు, సంవత్సరానికి 190 కోట్లు కౌలు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, కనీసం సంవత్సరానికి 5% పెంచాలి, పెంచకుండా మొత్తం వేసిన రోడ్లన్నీ తవ్వేసి బిల్డింగులు పాడుపెట్టి
ఇవాళ అతను అమరావతి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకు కేవలం ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయటం. అక్కడ ఏంటి దొమ్మిలు చేయండి, రౌడీయిజం చేయండి, ఘర్షణలు సృష్టించండి, ఉద్రిక్తతలు పెంచండి. ఎక్కడైనా సరే ఇప్పుడు తిరుపతి కేంద్రంగా కుట్రలు, ఇక్కడ అమరావతి కేంద్రంగా కుట్రలు, అక్కడ విశాఖ కేంద్రంగా కుట్రలు. కేవలం ఒకటే ఏంటి, నా అరెస్ట్ ఆగాలి, నా విచారణ ఆగాలి, ఈడీ నా తలుపు తట్టకూడదు అని ఒకే ఒక అజెండాగా జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ బాబుని ఏం టార్గెట్ చేస్తావు నువ్వు? రాజశేఖర్ బాబుకి ఈ కేసుకి అసలు ఏంటి సంబంధం? ఇప్పుడు కృష్ణలంక అక్కడ రౌడీ షీటర్లు ఏమైనా కొత్త? అక్కడ మామూలుగా కస్టోడియల్ డెత్ ఇప్పుడు కొత్తగా జరిగిందా? ఇంతకుముందు ఆల్రెడీ జరిగింది 25 ఏళ్ల క్రితం ఇలాగే. ఒక రౌడీ షీటర్ బుడ్డ సెంతన్, మీరు అప్పుడు రిపోర్టింగ్ మీరు చేసే ఉంటారు. ఏది బుడ్డ సెంతన్ అలియా శ్రీనివాసరావు, అప్పుడు సిపిగా ఉన్నది ఎవరు? సురేంద్రబాబు. కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం అతను ఎవరో తెలుగుదేశం నాయకుడిని చంపారు అక్కడ, ఈడుపుగంటి సత్యనారాయణ. చంపితే 3 అరెస్ట్ చేశారు, పట్టుకెళ్ళి అక్కడ లాకప్లో పెట్టినప్పుడు అక్కడ ఎవరో ఇన్స్పెక్టర్, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ అది, దాంట్లో శ్రీనివాస్ అనే అతను ఇన్స్పెక్టర్, ఎవడో అడిషనల్ ఇన్స్పెక్టర్ ఒకడు ఉంటాడు సెంట్రీ. అక్కడ ఏంటి సర్వీస్ రివాల్వర్ ఆ ఎస్ఐ ఆ టేబుల్ మీద పెడితే దాన్ని తీసుకుని అతను ఫైర్ ఓపెన్ చేశాడు, ఆ బుడ్డ సెంతన్ అనే రౌడీ షీటర్. వెంటనే ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్ఐని ఫైర్ అటాక్ చేయమన్నాడు. ఆ 303 ఏదో కాల్చాడు, చచ్చిపోయాడు. అప్పుడు ఇలాగే అతని తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం, కోర్టులో కేసులు వేశారు. సేమ్ ఇట్లాగే ఇప్పుడు ఈ సాయికృష్ణ తల్లిలాగానే. అప్పుడు దానిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది. సురేంద్రబాబు ఆ కేసులో క్వాష్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. సురేంద్రబాబుకి దీనికి ఏంటి సంబంధం, సిపికి దీనికి ఏంటి సంబంధం? అక్కడ ఒక పోలీస్ వర్సెస్ క్రిమినల్, ఒక స్టేషన్లో జరిగిన దానికి సిపి ఎలా బాధ్యత వహిస్తాడు? సేమ్ ఇది కూడా అదే, ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఏంటిది, అది గవర్నర్పేట పోలీస్ స్టేషన్ అయితే ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్. అప్పుడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఈ నాగరాజు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. దీంట్లో సిపికి ఏం సంబంధం ఉంటుంది? ఒకవేళ మీరు సిపి మీరు ఏమన్నా విచారణకు పిలిచినా, మీరు దీనిలో చేర్చినా ఏం చేస్తాడు ఆయన? సుప్రీంకోర్టుకి వెళ్తాడు, క్వాష్ అడుగుతాడు, క్వాష్ చేస్తారు. కాకపోతే ఇది అసలు రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలని లేదు వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈడీ తన తలుపు తట్టకుండా ఆపాలి. ఆగుద్దా? నువ్వు ఆపాలనుకుంటే ఆగుద్దా? జగన్ సినిమా క్లైమాక్స్కి చేరింది, కథ ఇక క్లైమాక్స్కి చేరిందనమాట. గుడివాడ అమర్నాథ్ ఏమంటాడు, నిన్న సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటది ఇంటర్వల్ అంటున్నాడు. పిచ్చోడు నిద్రపోయినట్టున్నాడు. అతను సినిమాలో నాకు కూడా నిద్ర వస్తుంది, సినిమాకి వెళ్ళి నిద్రపోతా. అట్లాగే గుడివాడ అమర్నాథ్ సినిమాకి వెళ్ళి నిద్రపోయి అది క్లైమాక్స్లో తెలియటల్లా, ఇంటర్వల్లో తెలియటల్లా. జగన్ సినిమా, వైసీపీ సినిమా ఇప్పుడు క్లైమాక్స్ ఆడుతోంది. అరే ఇంకా ఇంటి తలుపులు రేపో మాపో వచ్చి తడుతుంటే ఎత్తుతుంటే ఇంటర్వల్ అంటాడేంటి? అంటే ఇప్పుడు ఒకటి, ఈ కేసులో నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. ఎందుకంటే 30,000 మంది చనిపోయిన కేసు. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అదేంటన్నమాట, అది అసలు లిక్కరే కాదు కదా. దానివల్ల రాష్ట్ర ఖజానాకి 75,000 కోట్ల నష్టం జరిగింది. 25,000 కోట్లే ట్రెజరీకి వచ్చింది, 75,000 కోట్లు ఎత్తారు. అదిలో హవాలా ఎంత, గోల్డ్ ఎంత, విదేశాలకు ఎంత వెళ్ళింది, మొత్తం తేలాల. కాకపోతే 75,000 కోట్లు అంటే దడుచుకుంటారని ఇక సిట్టు లేకపోతే ఈడీ కూడా ఏమని చెప్తోంది, స్కామ్ జోలికి వెళ్లకుండా వట్టి కమిషన్ల జోలికి వెళ్ళి ఆ 3,600 కోట్ల స్కామ్ మీద నడిపిస్తున్నారు.